వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తిగా వస్తుంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నా ఈ 2 ఏళ్లలో బాగానే అప్పులు చేసింది. ఇప్పటి వరకు 2.5 లక్షల కోట్ల అప్పులను బ్యాంకులు సెక్యూరిటీ బాండ్ల ద్వారా సేకరించింది. వీటికి అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు నిధులు విడుదలవుతున్నాయి. పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతున్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదని వాళ్ళు మొత్తుకుంటున్నారు. మరి నిధులు తెచ్చినా అప్పులు ఎక్కడికి పోతున్నాయి? ఇదే అంశంపై వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9కి 2 ఏళ్లు కావస్తుంది. ఈ 2 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎంతవరకు జరిగాయనేది పక్కన పెడితే అప్పులు కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని మరింత అప్పులు కుప్పగా మార్చారనే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఒక పక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం, మరో పక్క ఆరోగ్యశ్రీ నిధులు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు లాంటివి చెల్లించకపోవడంతో కష్టాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నర్రా విజయ్ గారు అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నర్రా విజయ్ గారు నమస్తే అండి. అలాగే మన్యం కోటేశ్వర గారు కూడా వచ్చారు, విశ్లేషకులు. ముందుగా నర్రా విజయ్ గారితో మాట్లాడదాం. నర్రా విజయ్ గారు నమస్తే అండి. సార్, డిసెంబర్ 9కి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది కదా. ఈ 2 ఏళ్లలో పూర్తిగా ప్రతిపక్షాలు చాలా విమర్శలు అయితే చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చారనేది ఒకటైతే ఈ విమర్శలు చేస్తుంది. కానీ అధికార పక్షం అయితే మేము అభివృద్ధి చేశామని చెప్తుంది. సార్, ఎలా చూడాలి? అభివృద్ధి చేసినామని చెప్పడానికి చెప్పే పెద్ద ప్రాజెక్టులు ఏం కట్టలే, ఉన్నటువంటి శంకుస్థాపనలు కూడా చేయనటువంటి అంశం. దాదాపు 2.5 లక్షల కోట్లకు పైగా 2 ఏళ్లలో చేశారంటే యావరేజ్గా సంవత్సరానికి 1,25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. చేసి దేనికి పెట్టారు? అదే మెయిన్ సమస్య. ఇప్పుడు మూలధన వ్యయం కింద తక్కువ పెట్టారు. మూలధన వ్యయం సరిగా లేదు. ఏదో ఒక పెద్ద ప్రాజెక్టు పెద్దకు సంబంధించిన చేయటానికి అయితే కనిపించింది లేదు. ప్లస్ ప్రజా సంక్షేమం అన్న అన్ని ఇంప్లిమెంటేషన్ చేశారా అంటే అది కనిపించటం లేదు. సంక్షేమానికి సంబంధించి రైతు భరోసా సగమే చేసినటువంటిది, పూర్తిగా ఏదేదు. రైతు రుణమాఫీ సగమే చేసినటువంటిది. అదేవిధంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో 2,500 మహిళలకు ఇస్తాము అంటే అది ఇవ్వలేనటువంటి సిచ్యువేషనే. ఇంకా అన్ని రకాల పెన్షన్స్కి సంబంధించినవి 4,000 పెంచుతాం, వికలాంగులకు 6,000 రూపాయలు పెంచేటువంటి ఏది కూడా సంక్షేమము సరిగ్గా చేసినటువంటి అప్పంతా మేము సంక్షేమానికి పెట్టినామంటే అది లేదు. చేసింది ఏంటి? ముఖ్యంగా వీళ్ళ బిల్లుల చెల్లింపుల కోసం, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసం, మెగా వాళ్ళకు కావచ్చు, సొంత మనుషులకు కావచ్చు, ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు కావచ్చు, వాటికే ఎక్కువగా చెల్లింపులు చేసినట్టు కనిపిస్తుంది ఈజీగా. వీళ్ళ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం ఏమీ లేదు. ఆదాయము పడిపోయింది. వీళ్ళు గత ఆదాయం ఏ రకంగా చూసినా సొంతంగా వస్తున్నటువంటి ఓన్ రెవెన్యూస్ పూర్తిగా. నర్రా విజయ్ గారు, బిల్లులు చెల్లింపు అంటున్నారు, కానీ బిల్లులు చెల్లింపులు కూడా అందరికీ జరిగాయా? చిన్న చిన్న కాంట్రాక్టర్లకి ఏమీ జరగలేదు అన్న అభిప్రాయం ఉంది. చాలామంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అదే చెప్పిన కదా, ఓన్లీ మేఘా కృష్ణారెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళకే చిన్న కాంట్రాక్టర్ రాకనే డైరెక్ట్ అయ్యి మా ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందే ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. చిన్న కాంట్రాక్టర్లంతా కూడా అలా చేసినా బాగుండేది కదా. ఆఖరికి మధ్యాహ్న భోజన కార్మిక కాంట్రాక్టర్లకు కూడా రానటువంటి విషయం కనిపిస్తుంది కదా. సంక్షేమం కుంటుపడిపోయింది పూర్తిగా. అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక వృద్ధి జరిగిందా అంటే అది లేనటువంటి సిచ్యువేషను. మీరు ఎకనామిక్ యాక్టివిటీ లేదు, లేకపోవడంతో కొనుగోలు శక్తి పడిపోయింది, పూర్తిగా ఆదాయం పడిపోయింది. ఫస్ట్లో అంటుండే కదా 18,500 కోట్లు, ముఖ్యమంత్రి నెలకు 18,500 కోట్లు వస్తుండే, ఇంత ఖర్చు అవుతుంది. అది 18,500 కోట్ల నుంచి ఇంకా 2,000 కోట్లు తగ్గిపోయింది. ఇంకా ఈ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అయితే ఇంకా తగ్గిపోయినటువంటి సిచ్యువేషన్. ప్రతి నెల కాగిస్తున్న రిపోర్ట్ చూసినట్లయితే పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకు పడిపోయింది? ఒకటి, ముఖ్యంగా వ్యవసాయం తర్వాత అత్యధికంగా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటిది. వ్యవసాయం ఆ రకంగా సరిగా చెల్లింపు జరగదు. ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి భూమి పడిపోవడం, అమ్మకాలు కొనుగోలు లేక, డబ్బులు ప్రజల చేతుల్లో ఆడేటట్టు చేయలేకపోవడం, దీంతో మొత్తం స్తంభించిపోయింది, స్తబ్దతగా ఉండిపోయి కొనుగోలు మొత్తం పడిపోయిన అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతినే పరిస్థితికి రావటం జరిగింది. దీంతో ఇప్పుడు ఏమైంది? ద్రవ్యోల్బణం ముఖ్యంగా దేశంలో ఎక్కలేని మైనస్లోకి వెళ్ళిపోయింది. కరోనా కాలం కంటే కూడా ఇది ద్రవ్యోల్బణము ఒక రేంజ్ ఉంటుంది. ఆర్బీఐ నిర్ణయించినట్టు జస్ట్
3, 4, 5 వరకు ఉంటే ఒక మంచిది ఉన్నాడు. ఎక్కువ పోయినా 8 ఎట్లా పోయినా ద్రవ్యోల్బణము అది ఇప్పుడు -1లోకి వచ్చింది తెలంగాణ వరకు. మైనస్ పోవడం అంటే డిప్లేషన్, మొత్తం కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయి ఎవడు ఏం కొనలేనటువంటి సిచ్యువేషన్లోకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి ఆ రకంగా పడిపోయింది. ఆదాయం పెరగకపోతుంది, జీతాలు సరిగా ఎంప్లాయీస్కి అందరికి జీతాలు ఇస్తున్నారంటే అది సరిగా లేనటువంటి సిస్టమ్. అందుకే ఈ ఎకనామిక్ యాక్టివిటీని వేగంగా పోతున్నటువంటి తెచ్చిన అప్పుని కనుక మూలధన వ్యయం కింద ప్రొడక్షన్ కింద ఖర్చు పెట్టి ప్రజల్లో డబ్బులు సర్క్యులేషన్ అయ్యే విధంగా చేసేటట్టున్నా ఓ రకంగా ఉండేది. అది చేయలేదు. కేవలం ఒక మూలధన వ్యయం మీద పెట్టి ప్రొడక్షన్ తీశారంటే అది లేదు, సంక్షేమానికి చేశారంటే లేదు, కేవలం వారి సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నట్టే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దివాలా తీసేటువంటి అంచనాకు ముఖ్యమంత్రి చెప్పిండు కదా, దివాలా తీసిపోయినాము, పోతే దొంగలను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తకపోతే ఆయనకు వచ్చినట్టు చూస్తున్నారు అనే విషయం కూడా అది ఆ రకమైనటువంటి సిచ్యువేషన్. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నది. సంక్షేమం, ఆర్థికం పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటిది కనిపిస్తుంది ఈ 2 సంవత్సరాల కాలంలో. దీనికి వేరే చికిత్స చేసి ఉన్నటువంటి దాన్ని అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ సొంత బిల్లులు కొంచెం పెండింగ్ పెద్ద పెట్టుకొని ప్రజల చేతుల్లో డబ్బులు ఆడేటట్టు చేసినా ఒక గాడిన పెట్టాల్సినటువంటి అవసరం ఉండేది. అప్పులు ఏ రకంగా చేసినావు? గత 10 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి దాదాపు 30,000 కోట్ల రూపాయలు యావరేజ్గా లెక్క చూస్తే గత 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో యావరేజ్గా ఒక 30,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళేంది వచ్చిన 2 సంవత్సరాలనే యావరేజ్గా సంవత్సరానికి 1,25,000 కోట్ల రూపాయల చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఆ రకంగా అప్పుల కుప్ప వైపు తీసుకుపోతున్నటువంటిది కనిపిస్తున్నది. అదేవిధంగా మీరు ఆ రేంజ్లో ప్రొడక్షన్ పెంచినా, ఆ రేంజ్లో జిఎస్డిపి పెరిగినా, వృద్ధి రేటు పెరిగినా బాగుండేది. అది లేదు, తలసరి ఆదాయము పెరగట్లేదు, జిఎస్డిపిది కూడా ఆ వృద్ధి రేట్లో పెరగట్లేదు. దాంతో ఈ సమస్యలన్నీ వస్తున్నటువంటిది. ఇట్లనే ఉంటే ఇంకా మొత్తం పడిపోతుంది ఆర్థిక వ్యవస్థ, కుప్పగూలిపోయే ప్రమాదం అయితే ఉంది. రైట్, ఇప్పుడు ఒక బ్రేక్లోకి వెళ్దామండి. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా డిసెంబర్ 9కి అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో అప్పులు విపరీతంగా చేశారనేది ఒకటైతే, ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకైతే జీతాలు ఇవ్వలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ ఏమీ బిల్లులు అయితే చెల్లించట్లేదు. అలాగే రిటైర్డ్ అధికారులకి, ప్రభుత్వ ఉద్యోగులకి పాత బకాయిలు కానీ చెల్లించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అనే విమర్శలపై మీరే ఉంటారు. సమస్యలు ఉన్నమాట వాస్తవం. ఆ సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు వారసత్వంగా వచ్చాయి అనేటువంటిది అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని ఒక అప్పుల విష వలయంలోకి నెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వము. దాని నుంచి బయటపడటానికి రేవంత్ రెడ్డి సర్కారు నానా ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. తెచ్చిన అప్పులు ఏమయ్యాయి అనేటువంటిది ప్రధానంగా వేస్తున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న వేస్తున్నటువంటి వాళ్ళే మళ్ళా మెగా కృష్ణారెడ్డికో లేకపోతే అలాంటి మరొక పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు అనేటువంటిది. ఇస్తున్నారంటే ఏమన్నా ఊరికి ఇస్తున్నారా? అపనంగా కాదు కదా. వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పాలన హయాంలో చేసినటువంటి పనులకి అప్పుడు చెల్లించకపోతే అప్పుడు పడినటువంటి బకాయిలు ఇప్పుడు ఇస్తున్నారు. వీళ్ళే ఏం చెప్తారు, మళ్ళా వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు, ఏ ప్రాజెక్టులు లేవు. మరి ఏ ప్రాజెక్టులు లేనప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారంటే పాత అప్పులు అవి. పాత అప్పులు చేసి వెళ్ళారు, అందరికీ అప్పులు చేసి వెళ్ళారు. దాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నారు. ఒకవైపు ఏమో ప్రాజెక్టులు లేవంటారు, ఒకవైపు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు తెచ్చినప్పులని అని చెప్పేసి చెప్తారు. దానిలో ఉన్న నిజాయితీ ఏంటి? సమస్యను సమస్యగా చూడాలనేది నా అభిప్రాయం. అందువలన రెండోది, ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పుల్నే మాకు చూడండి, పార్లమెంట్లో మాకు బీజేపీ ప్రభుత్వం కితాబిచ్చిందని చెప్పేసి బీజేపీ గురించి చెప్తారు. బీజేపీ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి కూడా అదే అంకెలు చెప్తుంది. ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి అంటే 3% అయితే ఇంకొక 6% సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వం రుద్దినటువంటి సంస్కరణలు అమలు జరుపుకున్నందుకు కానీ 3.5%
FRBM లిమిట్స్ కింద అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వర్తమాన అంటే 2025-2026 సంవత్సరంలో మన GSDP లెక్క 18 లక్షల కోట్లు. 18 లక్షల కోట్లు అంటే 18 మూడు 54, 18 9,000 కోట్లు, 54 9 60 వేల కోట్లు మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ పరిధిలోనే తీసుకోవాలి ప్రభుత్వం అఫీషియల్ గా అప్పు, అంతకు మించి అప్పు తీసుకోవడానికి లేదు. కానీ మరి 2.5 లక్ష అంటే ఎంత, 1,20,20,20,000 కోట్లు అప్పు, అంతే కదా. మరి 2.5 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పాడు వాళ్ళు. ఎక్కడి నుంచి చేసిందని చెప్తున్నారు వీళ్ళు. ఎక్కడి నుంచి చేసిందంటే అది చెప్పరు, ఎందుకంటే అది మీరు కూడా చేశారు కదా. అంటే ప్రాజెక్టు లోన్స్ లేకపోతే ఇతరతర హామీ ఇచ్చి, వివిధ పథకాలకి హామీ ఇచ్చి తీసుకున్నటువంటి మరొక ఖాతాలో ఉన్నటువంటి లోన్స్ ని బీఆర్ఎస్ పెద్దలు కానీ లేదా బీఆర్ఎస్ ని సమర్థించేటువంటి పెద్దలు కానీ చెప్తున్నారా అంటే చెప్పట్లేదు. అందుకనే రుణాలు 3 రకాలు. ఒకటి స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతో తీసుకునేటువంటి ప్రాజెక్టు లోన్స్. అవి కాకుండా వివిధ కార్పొరేషన్లకి, వివిధ సంస్థలకి హామీగా ఉండి వాటికి ఇప్పించేటువంటి రుణాలు, ప్రభుత్వం నేరుగా తీసుకునేటువంటి రుణాలు. అందుకని ఇవి మొత్తంగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించే రుణాలే కదా. ఇప్పుడు ఉదాహరణకి కాళేశ్వరం ప్రత్యేక ప్యాకేజ్ కింద దానికి అప్పు తీసుకొని ప్రభుత్వం నిర్మించింది, సరే, దాని మంచి చెట్లు అది వేరే అంశం. మరి దానికి చెల్లించాల్సినటువంటి డబ్బు ఎవరు చెల్లిస్తున్నారు? కాళేశ్వరం కార్పొరేషన్ లేకపోతే కార్పొరేషన్ స్పెషల్ పర్పస్ వెహికల్ కాదుగా చెల్లిస్తా ఉంది, ప్రభుత్వం చెల్లిస్తా ఉంది కదా. ఏ ప్రభుత్వం అయినా, బీఆర్ఎస్ ఉన్నా అదే చెల్లించేది, కాంగ్రెస్ అయినా అదే చెల్లిస్తుంది. అందుకని సమస్యని సమస్యగా చూడాలి. మరి ఎవరికి చెల్లిస్తున్నారు అడగండి, అసెంబ్లీలో అడగండి, నిలదీయండి. ఉన్నారుగా, మీ నాయకుడు రాడు, అడిగేటువంటి ధైర్యం లేదు. ఉన్నటువంటి వాళ్ళు అడగండి. రేపు సమావేశాలు జరుగుతాయి కదా. మీరు తెచ్చిన అప్పు ఎంత, దేనికెంత ఖర్చు పెట్టారు? నేను కూడా ఉంటున్నా, ఒక స్టేటస్ కో ప్రకటించాలి ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వము తన మీద వస్తున్నటువంటి విమర్శలన్నింటికి సమాధానంగా చెప్పాలంటే ఒక స్టేటస్ కో ప్రకటించండి. మీరు తీసుకున్నటువంటి అప్పులు ఎన్ని, గతంలో ఉన్నటువంటి అప్పులకు మీరు ఇప్పుడు చేరుస్తున్నటువంటి వడ్డీ, అసలు ఫాయిదాలు ఎంత, లేదా కొత్తగా తీసుకున్నటువంటి అప్పుల్లో మీరు మౌలిక సదుపాయాలకి. కానీ కోటేశ్వర గారు గతంలో కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ గతంలో చేసిన అప్పులకి వడ్డీలు కట్టమే సరిపోతుందనే విమర్శలు పదే పదే చేస్తున్నారు. కరెక్టే, కానీ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. చాలా ఎక్సైజ్ శాఖ నుంచి కానివ్వండి, వాణిజ్య పనుల దగ్గర నుంచి కానివ్వండి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పనులు కానీ, ఇలా రకరకాల మార్గాల్లో వస్తున్నా కూడా ఇంకా అప్పులు విపరీతంగా చేయడం, ఓ పక్క సరిగ్గా హామీలు అమలు చేయలేకపోవడం, ఇదంతా ఎలా చూడాలి? అందుకనే నేను స్టేటస్ ఒక పేపర్ ప్రకటించాలి. ఈ 2 సంవత్సరాల్లో డిసెంబర్ 9వ తారీఖు 2 సంవత్సరాలు నిండిన సందర్భంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పులెట్టి, గతంలో తీసినటువంటి అప్పులకి వీళ్ళు తీర్చిందంత, రాష్ట్ర ఆదాయం ఎంత, దేనికంత అనేటువంటి బడ్జెట్ పేపర్లో ఉన్నాయి కదండి. బడ్జెట్ పేపర్లు చదవరా? దేనికంత అని ప్రశ్నించేటువంటి వాళ్ళు. వీళ్ళ బడ్జెట్ పేపర్లో తప్పైతే నిలదీయండి, అసెంబ్లీలో నిలదీయండి. నేనేం ప్రభుత్వాన్ని సమర్థించట్లేదు ఇక్కడ. ఇప్పుడు బడ్జెట్ అనేటువంటి పేపర్లు ఉన్నాయి, దేనికి ఎంత కేటాయిస్తున్నారు అనేది దానిలో ఉన్నాయి. మరుసటి ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టినటువంటి బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ప్రొజెక్ట్ చేశారు, ఎంత మళ్ళా బడ్జెట్ రివైజ్ చేశారు అనేటువంటిది రేపు మార్చి నెలలో పెట్టేటువంటి బడ్జెట్ లో ఉంటాయి కదా. మరి అంత అడ్డగోలుగా చేయడానికి గతంలో కూడా మరి అదే ప్రశ్న వస్తుంది. గతంలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం వచ్చింది, మరి విపరీతంగా అప్పులు చేశారు, మరి వాటన్నింటికి ప్రాజెక్టులు ఉన్నాయంటే చూపించమనండి బీఆర్ఎస్ నాయకుల్ని. మొత్తం చేసినటువంటి అప్పులకి 7 లక్షల కోట్లు ఎంతో 8 లక్షల కోట్లు చేశారు కదా. ఆ 8 లక్షల కోట్ల వర్త్ ప్రాజెక్టులను చూపించమనండి ఎక్కడున్నాయో. మరి ఏమవుతుంది అంటారు కోటేశ్వరరావు గారు? అసలు ఇన్ని లక్షలు అప్పులు చేస్తున్నారు, ఈ అప్పులన్నీ తీసుకొచ్చి నిజంగా ప్రజలకు అవసరమైన విధంగా ఖర్చు పెడుతున్నారా, నిజంగా ప్రాజెక్టులు కడుతున్నారా, ఏంటి ఎక్కడికి పోతున్నాయి అంటారు? ఈ ఆదాయం ప్రాజెక్టులు కడుతున్నారా, లేకపోతే ప్రకటించినటువంటి వాగ్దానాలు సూపర్ 6 అమలు జరుపుతున్నారా అంటే సమస్య అక్కడే వస్తుంది. వీళ్ళు ప్రకటించినటువంటి సూపర్ 6 కావచ్చు, లేదా ప్రాజెక్టుల గురించి కావచ్చు,
అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆచరణలో దానికి ఇప్పుడు 50,000 కోట్ల లోటు బడ్జెట్ ఉందండి. ఉమ్, బడ్జెట్ లోనే 50,000 కోట్లు లోటు చూపించారు. 50,000 కోట్లు లోటు చూపించడం అంటే ఏమిటి? లేనటువంటి డబ్బుతోటి మేము 50,000 కోట్ల మేరకు మేము అదనంగా సంక్షేమం కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఏదైనా మేము కడతామని చెప్పారు. మరి దానికి డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? కోత పెడతారు. హరీష్ రావు గారి బడ్జెట్లు చూడండి, కేటాయింపులు ఎన్ని ఉన్నాయో. ఏడాది చివరిలో ఎంత కోత పెట్టారో హరీష్ రావు గారికి తెలియదా? లేకపోతే బడ్జెట్ పేపర్లు చూస్తే మనకు తెలియదా? మనమే నిరక్షరాస్యులం కాదు కదా, జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళం. ఉమ్, అందుకని డెఫినెట్ గా లోపం ఉంటే రేవంత్ రెడ్డినైనా, నరేంద్ర మోడీనైనా, చంద్రబాబు నాయుడునైనా ఎవరినైనా విమర్శించేటువంటి రైట్ ఉంది. కానీ స్వీపింగ్ రిమార్క్స్ చేయకూడదు. ప్రాజెక్టులు కట్టలేదంటారు, కాంట్రాక్టర్కి డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి అదే నోట్తో మాట్లాడతారు. ఉమ్. ఎవరు చేసినటువంటి తప్పులు అవి? ఆ మాత్రం నిజాయితీ ఉండాలి కదా. ఉమ్. కానీ ఏ మెగా కృష్ణారెడ్డో లేకపోతే అలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రమే పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రమే కమిషన్లో తీసుకుని ఇస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు. చాలా మంది కాంట్రాక్ట్ ఉన్నారు, చిన్న చిన్న కాంట్రాక్ట్లు 5 కోట్లు 6 కోట్లు ఉన్న వాళ్ళు. ఇప్పించండి, మీరు వచ్చి ధర్నాలు చేయండి, నేనేం కాదంటలా. ఇవ్వట్లేదు అంటే వచ్చి ధర్నాలు చేయండి. ఆల్రెడీ చేస్తున్నారు చాలా మంది, బయటకు వచ్చి మంచిదే కదా, మాట్లాడుతున్నారు. మంచిదే కదా. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా, ధర్నాలు చేసేటువంటి వాళ్ళకి, లేకపోతే ఇంకోటి వాళ్ళకి. కొంతమంది కాంట్రాక్టర్లకి ఇచ్చి కొంతమంది ఇవ్వకపోవడం అన్యాయమే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు బట్టి పెట్టారు? ఎప్పుడు బకాయిలు అవి? ఎప్పుడు బకాయిలు అవి? గత ప్రభుత్వం నుంచి కూడా ఉన్న బకాయిలే. అవును, అదే మరి గత ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం ఎందుకు బకాయిలు పెట్టింది? మరి తెచ్చిన అప్పులన్నీ ఏం చేసింది? ప్రాజెక్టులు కట్టామంటున్నారు, ప్రాజెక్టులు కట్టినప్పుడు కాంట్రాక్టర్లకు ఇవ్వాలి కదా. ఏం చేశారు డబ్బులు? మరి అప్పుడు తెచ్చిన డబ్బులు ఏం చేశారు? ప్రాజెక్టులకి, కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా. ఈ ప్రశ్నలు అడిగితే ఎవరు చెప్తారు సమాధానం? చెప్పమానండి, కేటీఆర్ని, కేసీఆర్ని, హరీష్ రావుని. అందుకని నేనేమంటున్నానంటే అప్పులు చేయటం అనేటువంటిది చేయటాన్ని నేను సమర్థించను. ఇక్కడైనా, కేంద్రమైనా, ఇంకో రాష్ట్రమైనా వాస్తవ పరిస్థితి ఏమిటి అనేటువంటిది విమర్శించండి. విమర్శించడానికి ఉంది. అందుకనే రేపు బడ్జెట్ సమావేశాలు లేదా శీతాకాల సమావేశాలు కూడా జరగాలి. శీతాకాల సమావేశాల్లో స్టేటస్ పేపర్ పెట్టమని మీరు, నేను అందరం అడుగుదాం ప్రభుత్వాన్ని. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి ఇంత అప్పులు చేశామంటున్నారు, కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చామంటున్నారు, పాత బకాయిలు ఎంత ఇచ్చారు? నేను అంటున్నాను, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర బకాయిలు కావచ్చు, ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు. 36 నెలలు, 3 సంవత్సరాలు వాయిదాలు చొప్పున ఇస్తున్నారు. మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు రిటైర్ అయినటువంటి వాళ్ళకి, లేదా ఇప్పుడున్నటువంటి పెన్షనర్స్ కూడా డిఏ బకాయిలు ఇవ్వాలంటే అట్లాగే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాయిదాలు పెట్టి ఇస్తున్నారు. ఈ సంగతి తెలియదా ఎవరికి? విమర్శించేటువంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ ఎవరి ఎజెండా వాళ్ళకు ఉన్నది. కానివ్వండి, రేపు సమావేశాలు వస్తాయి కదా, బడ్జెట్ పేపర్లు పెడతారు కదా, దేనికి ఎంత ఖర్చు పెట్టారు ఏంటనేది ఉంటుంది. అప్పుడు మన అందరికీ అందుబాటులో ఉంటాయి, చూద్దాం. అప్పుడు నిజమైనటువంటి విమర్శలన్నీ కూడా చేద్దాం. విమర్శించేటువంటి వాళ్ళని నేను తప్పుపట్టట్లేదు విజయ్ గారు, కానీ దానికి ఒక బేసిస్ ఉండాలి, ఒక తర్కం ఉండాలి. అది నేను చెప్తాను. రైట్. గాలి వినోద్ కుమార్ గారు అనలిస్ట్ మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. వినోద్ కుమార్ గారు నమస్తే అండి. సార్ మీరేమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచిపోతుంది, డిసెంబర్ 9కి అయితే. ఇలాంటి సమయంలో ఏం అభివృద్ధి చేసింది, ఏం సంక్షేమం చేసింది అని పక్కన పెడితే అప్పులు మాత్రం చేస్తుందని విమర్శలపై మీరేమంటారు? ఇది పాత సీసాల కొత్త సారా అంటారు కదా, ఆ టైపుల్ని బడ్జెట్ అనేది ఆ గత ప్రభుత్వంలో బడ్జెట్ దోపిడీదారులకే, ఈ ప్రభుత్వం దోపిడీదారులకే ఖర్చు పెట్టింది. అంతే తప్ప పేద ప్రజలకు అది పేరు మాత్రమే. పేద ప్రజలకు పెన్షన్లు కావచ్చు, పేద ప్రజలకు ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో, ఇప్పటికి 4,000 రూపాయలు అయితే ఇవ్వట్లేదు పెన్షను. ఇప్పటికీ స్కాలర్షిప్ వాళ్ళు 2,500 నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు. అలాగే ఇప్పటికీ స్కూటీలు ఇవ్వలేదు. ఇప్పటికీ ఇంకా ఏవైతే 420 హామీలు ఉన్నాయో దాంట్లో 3-4 హామీలు తప్ప ఏ హామీలు సక్రమంగా నెరవేర్చింది లేదు. మరి అటువంటిప్పుడు 2.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయింది?
అనేది చెప్పాలి కదా, శ్వేతపత్రం ప్రకటించాలి కదా ప్రభుత్వం. ఉమ్. సరే, గత ప్రభుత్వం తప్పులు చేసిందనే కదా ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. మరి ఆ తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కదా. సరిదిద్దాలి, మరి మీరు ఈ చెప్పినట్టు ప్రభుత్వం కూడా వినోద్ కుమార్ గారు మీరు చెప్పినట్టు సరిదిద్దాలి, కానీ ఒక్కసారిగా అంతా అయిపోదు కదా. గతంలో 8 లక్షల కోట్లు అప్పులు చేస్తుందని చెప్తున్నారు. వాటికి వడ్డీ కట్టడానికే చాలా కష్టపడుతున్నామని చెప్తున్నారు. అందులో అవునండి, భాగంగా నీకు ఇంకా అధికారం ఇప్పుడున్న సంక్షేమ వచ్చినప్పుడు పథకాలు కానీ ఇవి కానీ అమలు చేయాలంటే ఇంకా అప్పులు చేయాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి పదే మరి గతంలో నువ్వు కూడా కొత్త చెప్పిన పథకాలు ఎందుకు పెట్టావు? ఉమ్, నువ్వు కొత్త పథకాలు ఎందుకు పెట్టావు? ఉమ్. ఎవడు పెట్టమన్నాడు నేను? ఉచిత బస్సు ఎవడు అడిగాడు? రేవంత్ రెడ్డి వినోద్ కుమార్ గారు గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఇక్కడికి వస్తే లంకి బిందులు ఉంటాయి అనుకున్నాము, అన్ని అప్పులే కనిపిస్తున్నాయని గతంలోనే చెప్పాడు. ముందు ఈ విషయం అంటే మీకు తెలీదా తెలియదా? లేకపోతే కాదండి, మేము అడిగిన ప్రశ్నలకి కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమాధానం చెప్పలేదు. మేనిఫెస్టో కమిటీకి తెలియదా? అప్పులు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని అప్పులు తీర్చాలంటే మేము ఇన్ని పథకాలు పెట్టడం అసాధ్యమైన విషయం తెలియదా? సో తెలిసినప్పుడు ఎందుకు ఇట్లాంటి అంటే అమలు చేయలేని హామీలు ఇచ్చారు మీరు? అప్పులు 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిసి మీరు మేనిఫెస్టో తయారు చేసే ముందు తెలుసు కదా మీకు 8 లక్షల కోట్ల అప్పులు ఉన్న సంగతి. మీరే అన్నారు కదా 8 లక్షల కోట్ల అప్పు చేసిందని ఎన్నికల ప్రచారంలో. మరి 8 లక్షల కోట్లు అప్పు చేసిన విషయం తెలిసినప్పుడు కూడా మీరు ఇన్ని రకాల హామీలు ఎట్టిచ్చారు? మీరు ఎక్కడికి వెళ్ళి కడతారు? ఏడికి వెళ్ళి కడతారు? అదనపు ఆదాయంలో ఎక్కడికి వెళ్ళి తెస్తారు? భూములు అమ్మి కడతారా? విశ్వవిద్యాలయం అమ్మి కడతారా? లేకపోతే మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అమ్మి కడతారా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మొత్తం 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను 5,000 కోట్ల ఎట్లా అమ్ముతున్నారు మీరు? ఇండస్ట్రీ పాలసీ పేరు మీద, హైదరాబాద్ ఇండస్ట్రీ పాలసీ పేరు మీద 5 లక్షల కోట్ల విలువ చేసే భూమిని కనీసం మీరు 1 లక్ష కోట్ల కన్నా అమ్మాలి. కానీ నువ్వు 5,000 కోట్లకి ఎట్లా అమ్ముతావు? నువ్వు ధర ఎట్లా నిర్ణయిస్తావు? రాత్రి చీకటి జీవో తీసుకొచ్చి సంపన్నులకు ఎట్లా అప్పచెప్తావు భూములు? నీకు తెలియదా? అంటే నువ్వు అప్పులు కట్టడానికి నీ భూములన్నీ అమ్మాలి. నువ్వు అప్పులు కట్టాలంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మాలి. మరి ఇవన్నీ నీకు ముందే తెలుసు కదా. తెలిసి ఈ పథకాలు అనవసరమైన పథకాలు, అవసరం లేని పథకాలన్నీ కూడా ఇచ్చినావు కదా, హామీలన్నీ ఇచ్చినావు కదా. నీకు అధికారం కావాలి కాబట్టి నీ ఇష్టరాజ్యంగా ఇచ్చినావు హామీలు. మరి హామీ ఇచ్చినప్పుడు నెరవేర్చాలి కదా. నెరవేర్చకపోతే ప్రశ్నలు అడుగుతారు కదా, ప్రజలు అడుగుతారు కదా. అడిగితే తప్పెట్లయితుంది? అడిగితే నేరం కాదు కదా. ఇప్పుడు నువ్వు ప్రతిదానికి అదనం చేసినావు. ఏంటి లక్ష రూపాయలు ఏదో పెళ్లికి షాదీ ముబారక్ అయితే నేను లక్ష పాటు నేను తులం బంగారం ఇస్తా అన్నావు. ఇంకా రకరకాల హామీలు ఇచ్చావు నువ్వు అధికారం కోసం. ఇవన్నీ అవసరమా? ఇప్పుడు నువ్వు తులం బంగారం ఇవ్వకపోతే పెళ్లిలు కావా? మరి స్కూటీలు ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వలేదు? మరి స్కూటీలు ఎప్పుడు ఇస్తావు, ఎట్లు ఇస్తావు? ఉన్నవే కట్టలేకపోతున్నావు. 2.5 లక్షలు అప్పు చేసి కూడా మీరు చెప్పిన హామీలేమి ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సందర్భం లేదు. ఏవో కొన్ని పథకాలు అయితే అమలు చేస్తుంది, కానీ తులం బంగారం కానీ లేకపోతే స్కూటీలు కానీ ఇలాంటివి ఏం లేదు. అయినా ఇన్ని అప్పులు చేస్తున్నారు, ఎక్కడ ఖర్చు పెడతారనే విషయంలో కొంత అనుమానం. శ్వేతపత్రం ప్రకటించాలండి, శ్వేతపత్రం ప్రకటించాలి. నీ 2 ఏళ్ల పరిపాలనలో అభివృద్ధి చూసి ఓటేయమన్నావు కదా, ఓటేయమని చెప్పినప్పుడు శ్వేతపత్రం ప్రకటించుకో. దీనికి ఇంత ఖర్చు పెట్టినా నేను, ఇంత అయింది, ఇది నా అభివృద్ధి ఇంత, ఇప్పుడు నా జిఎస్డిపి ఇంత పెంచగలిగిన నేను, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంత పెంచగలిగిన నేను, నా 2 ఏళ్లలో నేను ఇన్ని ఫ్యాక్టరీలు కట్టగలిగిన, లేకపోతే ఇంత రోడ్లు వేయగలిగిన, ఇవన్నీ చూపెట్టు. మరి ఎవరొద్దన్నారు? ఇవన్నీ పెట్టి శ్వేతపత్రం ప్రకటించి నువ్వు ప్రజల ముందుకు పో. అంతేగాని దొంగ హామీలు, దొంగ వాగ్దానాలు, దొంగ వ్యవహారాలు చేసుకుంటా, రాత్రిపూట జీవోలు ఇచ్చుకుంటా, చల్లని ఆ రకంగా నువ్వు సంపన్నులకు, పెట్టుబడిదారులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే మరి నీ వల్ల పేదలకు ఏం ఉపయోగం జరిగినట్టు? రైట్. నరవిజయ్ గారు, కాబట్టి నరవిజయ్ గారు మీరేమంటారు? ముఖ్యంగా గత ప్రభుత్వం నుంచి వస్తున్న వారసత్వంగా వచ్చిన అప్పుల్ని ఇంకా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో చేసిన అప్పులకి వడ్డీలు కట్టడం ఒకటైతే, ఇప్పుడు చేసిన హామీలు నెరవేర్చడానికి మరింత అప్పులు చేయాల్సి వస్తుందనే విమర్శలు అయితే వస్తున్నాయి. ఇవన్నీ గత ప్రభుత్వం చేసినప్పుడు ఎలక్షన్లో మాకు 60 సంవత్సరాల పాలన అనుభవం ఉంది, మేము స్వతంత్రం తెచ్చిన వాళ్ళం, 60 సంవత్సరాల అనుభవం ఉంది, పాలన అనుభవం.
మమ్మల్ని చూసి వేయండి, ఈ ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తాము, ఆర్థిక వ్యవస్థను ఘాటిలో పెడతామని ఎన్నికల్లో చెప్పారు. బకాయిలు అనేవి కంటిన్యూషన్ ప్రాసెస్. ప్రభుత్వం 1950 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పులు వచ్చినాయి, బకాయిలు వచ్చినాయి. బకాయిలు అనేది ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇక బకాయిలు చెల్లించడానికే ప్రభుత్వం అనేది ఉంటే ఇక ఆ ప్రభుత్వం ఎందుకు? ఇక అభివృద్ధి ఉండదు, సంక్షేమం ఉండదు. పాత బకాయిలు చెల్లించడానికే ఉన్నా నేను తప్ప ఇంకో దానికోసం కాదు అన్నట్టే ఉంది ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి తీరు. నువ్వు చెప్పింది ఏంది? నువ్వు చెప్తున్నావు 18,500 కోట్లు వస్తుంది అని. నువ్వు ఆదాయం 30,000 కోట్లకు ఎందుకు పెంచలే? మీరు చెప్పింది నాకు 60 ఏళ్ళ అనుభవం ఉంది. దాన్ని 30,000 కోట్లకు ఆదాయాన్ని పెంచి ఈ పని చేయాలి. మీరు ఇచ్చినటువంటి దాన్ని 18,500 నుంచి 16,500 కోట్లకు తగ్గిస్తుంది 2,000 కోట్లకు. ఇంకా ఆదాయం పడిపోయింది, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మొత్తం పడిపోయింది. ఎందుకు పడిపోయింది? నీ విధానాలు సరిగ్గా లేక, నీది లేక. ఇప్పుడు ఇందాక అన్నట్టు హిల్ట్ పాలసీ ఉంది, యాక్చువల్గా 5 లక్షల కోట్ల వాల్యూ అయ్యి నువ్వు అదే భూసేకరణ గ్రామీణ ప్రాంతాల్లో భూసేకరణ చేస్తే ఏం చేస్తారండి? రైతుల దగ్గర ₹1,00,00,000 విలువ ఉన్నటువంటి భూమి కూడా ఆయనకి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి భూసేకరణ చేస్తారు. మరి అదే పని 5,000 కోట్లు ప్రభుత్వానికి వస్తున్నాయి కదా. 5,000 కోట్లు ఏంది? 5 లక్షల కోట్లు 5,000 కోట్లు వచ్చుడేంది? 5,000 కోట్లే పారిశ్రామికవేత్తలకి ఇచ్చి వాళ్ళకి వేరే దగ్గర స్థలం కట్టించండి, వేలం వేయండి. ఇప్పుడు కోకాపేటలో వేలం వేస్తే ఎకరం 170 కోట్లు వస్తుంది. ఇది అదే రేంజ్లో ఉంటుంది కదా. ప్రభుత్వానికి అన్నట్టు కూడా 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఆదాయం వస్తే నీకు అప్పులు గిప్పులు అన్నీ పోతే ఈ అప్పులు కూడా చేయాల్సిన అవసరమే ఉండదు. అవన్నీ ఏం పోతున్నాయి? పర్సనల్గా పోతున్నాయి. మరి ఇప్పుడు ఇది పర్సనల్గా తీసుకుంటున్నట్టే. 90 మినిమం ₹1,00,000 గజం ఉన్నది, నువ్వు 5,000 కోట్లే వస్తున్నాయి అంటే 5 లక్షల కోట్ల మిగతా అన్ని ఎటుపోతున్నాయి? అందుకే ఈడ క్లారిటీ లేదు. ప్రభుత్వాలు అప్పు చేయడం తప్పు కాదు, అప్పు చేయొచ్చు, చేసి దేనికి ఖర్చు పెట్టాలనేది ముఖ్యం. నువ్వు గత ప్రభుత్వం చేసింది చేస్తే వాళ్ళు 1,00,000 కోట్లకు సంబంధించిన కాళేశ్వరం చూపిస్తున్నారు. ఒకవేళ ఎఫ్ఆర్బిఎం పరిధిలో కార్పొరేషన్ లోన్లన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం పరిధికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేసింది. ఇప్పుడు ప్రతిదీ ఎఫ్ఆర్బిఎం పరిధే. నీకు అదనంగా సంస్కరణలు చేస్తా అంటే కూడా లేదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వమే ఇంకా నీకు ఈ సంవత్సరం తీసుకోవాల్సిన అప్పు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటినాక కూడా అదనంగా ఇచ్చింది. ఇక్కడ ఈ స్టేట్ మరి ఉన్న రిలేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అదనంగా తీసుకున్నావు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి. కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి గతంలో ఉన్న 10 ఏళ్ళు ఎప్పుడు తీసుకోలే. ఎప్పుడైనా బడ్జెట్ నిన్నగాకమైన బడ్జెట్లో చెప్పింది కూడా అదే చెప్పి, సెంట్రల్ పార్లమెంట్లో కూడా అదే చెప్పారు. ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు సంబంధించినటువంటి అంశం మీరు చెప్పింది ఏంటి? చెప్పే ఆ ప్రభుత్వం ఓడిపోయింది, ఓడించారు. నాకు మొత్తం అనుభవం ఉంది, నేను ఇంత చేయగలుగుతాను, దీన్ని పాత బకాయిలు చెల్లించడానికే వచ్చినట్టు ఉంటే అది ప్రభుత్వం అనిపించుకోదు, అది ప్రభుత్వం కాదు. మీరు ఆదాయాన్ని పెంచలేకపోయారు. కారణం ఏంటి? మీకు ఉన్నటువంటి సరైన విధానాలు రూపొందించుకోవాలి. ఉన్నటువంటి దాని హైడ్రా పేరుతోటి మొత్తం రియల్ ఎస్టేట్ని ఆగం చేసినటువంటిది. రైతుల చేతుల్లో నీకు ఊరియా కూడా అందించలేనటువంటి సిచ్యువేషన్లోకి పంటలు పండినటువంటి పూర్తి పంటను కొన్నా ప్రజల చేతుల్లో డబ్బులు ఆడలేకపోతున్నటువంటి సిచ్యువేషన్. అన్ని రకాలుగా ఫ్రీజ్ చేసి పెట్టి మీ సొంతంగా మీరు అందరికీ బకాయిలు చెల్లించండి. కేవలం పాత బకాయిలు ఉన్నాయి మొత్తం ఏకధంగా వాళ్ళిద్దరికే చెల్లించేసి మిగతా మామూలు వాళ్ళకి ఎందుకు చెల్లించలే? మరి వాళ్ళేమో ఏమంటారు, మిగతా వాళ్ళ పాత బకాయిలు ఎందుకు చెల్లించలేదు? మరి ఆదాయం పెంచకపోవడమే ఫస్ట్ సమస్య. నువ్వు చేయాల్సింది 18,500 కోట్ల నుంచి 30,000 కోట్ల ఆదాయం పెంచాలి. ఆదాయం పెంచుకొని సొంత ఆదాయం పెంచుకునే విధంగా భూములను చేసేసి నువ్వు రాష్ట్రాన్ని మరింత దివాలా తీయిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది. నీకు ద్రవ్యాలు ఇవే, ఈ మెయింటెనెన్స్ లేదు. నీ గ్రోత్ రేట్ ఎట్లా చూడరాదు. నీకున్నటువంటి జిఎస్డిపి గత సంవత్సర కాలంలో ఎట్లా జిఎస్డిపి పెరిగింది, గత 10 ఏళ్ల కాలంలో ఇప్పుడు జిఎస్డిపి ఎట్లా పెరుగుతుంది, తలసరి ఆదాయం కూడా అంతే పెరుగుతుంది. ఏ రకంగా ఉన్నది అనేది. ద్రవ్యోల్బణం ఎందుకు మైనస్ పోయింది? -1.16 పోయింది ద్రవ్యోల్బణం. కరోనా కాలం కంటే ఆ ఘోరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఆ రకమైనటువంటి దాంట్లో అప్పులు చేసి వడ్డీ కడుతున్నావు అంటే మరి నువ్వు ఆదాయం ఏది? మరి 1,25,000 యావరేజ్గా తెలిసిపోతుంది కదా సంవత్సరానికి. గత ప్రభుత్వం 30,000 కోట్లు బిలో ఈ ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉంటుంది. నువ్వు ఇప్పుడు 1,25,000 కోట్లు చేసినావు. కార్పొరేషన్ల లోన్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఇచ్చినట్టు అన్ని కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకే తీసుకొచ్చింది. ఇప్పుడు అన్ని కార్పొరేషన్లు ఎఫ్ఆర్బిఎం ఓన్లీ బడ్జెట్ వేరు కార్పొరేషన్లు వేరు అనేది కాదు.
విధానాలు సరిగ్గా లేవు. స్వార్థపూరితమైనటువంటి విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయము సొంత ఖాతాలోకి పోతున్నటువంటిది. శాంతి భద్రతలు సరిగా లేవు, పెట్టుబడులు వస్తలేవు. వచ్చిన పెట్టుబడులు ఇక్కడ పెట్టుబడులు ఎవరు పెట్టట్లేరు. నీలో శాంతి భద్రత హైదరాబాద్ అంటే రోజుకో మర్డర్ జరుగుతుంది, రోజు గొడవలు, మంత్రులే మాఫియాలా చేసి బెదిరింపులు చేసి భూములు ఆక్రమణ చేస్తున్నారు. ఈ భయంతో ఎవరు పెట్టుబడిదారులు రావట్లేరు. పెట్టుబడిదారులను భయపెట్టి బయటికి పంపించేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి ఒక రకమైన వాతావరణం హైదరాబాద్లో క్రియేట్ చేసి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని దెబ్బతీసేసి, తెలంగాణకు సంబంధించినటువంటి బ్రాండ్ వాల్యూ దెబ్బతీసేసి ఒక మాఫియా లాగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి అభివృద్ధి కుంటుపడింది. ఆర్థికంగా వృద్ధి చెందట్లేదు, ఆదాయం రావట్లేదు, కొనుగోలు శక్తి పడిపోయింది. సో ఇక స్వార్థంగా వాళ్ళ వరకు వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. సొంత వాళ్ళకు కొంతమందికి అదేవిధంగా కొన్ని జీతాలు ఏదో ఇచ్చినట్టు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ పరిస్థితి దారుణమైనటువంటి సిచ్యువేషను. ఇది మొత్తం రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థ కుదేలైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నది. మరింత దివాలా తీసే అటువంటిది. మీరు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసారు, రిసోర్సెస్ మొబిలైజేషన్ కింద. నిన్న హిల్ట్ పాలసీ వాళ్ళు ఇచ్చిన ప్రకారం కూడా జీవో లేదు. హిల్ట్ పాలసీ గత ప్రభుత్వంలో ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఇట్లాంటివి చేయాలంటే 1,00,000 కోట్ల వరకు ప్రభుత్వానికి ఈ రకంగా ఆదాయం వస్తుందని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాన్ని గతంలో 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు 2,00,000 కోట్లు రావాలి కదా. మీకు మంచి ఆదాయం ఉంది, లేదనుక ఆదాయ వనరు ఉన్నది. నీకు 20 ఎకరాలు అమ్మిరండి, మొన్న కోకాపేట 20 ఎకరాలు అమ్మితేనే 4,000 కోట్ల వరకు వచ్చింది ఆదాయం. మరి నువ్వు 9,000 ఎకరాలు అమ్మితే ఎంత రావాలి? 9,000 కన్వర్షన్ చేసినా ఈ రకమైనటువంటి పాలసీస్ సరిగా లేవు. ఆదాయాన్ని ప్రభుత్వ ఆదాయం పెంచుకునే మార్గాలనేమో పక్కకు దారి పట్టించి సొంత ఆదాయాలు పెంచుకునే మార్గాలు ఉండటం వల్లనే రాష్ట్రం ఈ రకంగా దివాలా తీయించేటువంటి సిచ్యువేషన్. మాకు అనుభవం ఉందనే కదా, మాకు 60 సంవత్సరాల అనుభవం ఉన్నది. నువ్వు ఎందుకు బేసిక్ నువ్వు గతంలో వచ్చిన కానీ చెప్తుండ్రు 2 సంవత్సరాల నుంచి 18,500 కోట్లు నెలకు వస్తున్నాయి మేము ఇట్లా చేస్తున్నాము అని. దాన్ని ఎందుకు ఇంక్రీజ్ చేయలేకపోయారు? అదొక బేసిక్ క్వశ్చన్ వేసుకుంటే అయిపోయాయిగా. ఇంక్రీజ్ చేయలేదు, తగ్గింది, అన్నీ అయిపోయాయిగా. అబద్ధాలు చెప్పడం కాదు, మోసం చేసేటువంటి విషయం కాదు, సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం కాదు. మీరు ఒక సరైనటువంటి ఆర్థిక విధానం అమలు చేయాలి. సరైనటువంటి పద్ధతిగా వెళ్తే రాష్ట్రం గాలిలో పడుతుంది. జిఎస్డిపి పెంచుకుంటా, రాష్ట్ర ఆదాయం పెంచుకుంటా, మీరేమైనా సొంత ఆదాయం సొంత ఆదాయం చూసినా అప్పుడు ప్రజలు హర్షిస్తారు, రాష్ట్రం హర్షిస్తుంది, ఏదైనా ఉంటుంది. అవన్నీ మీరు చూపించండి. మేము విద్యుత్ ప్రాజెక్టు గత ప్రభుత్వం అంటున్నటువంటిది ఎలక్ట్రిసిటీ ఉత్పత్తికి పెట్టిన ఖర్చు, అదేవిధంగా కాళేశ్వరానికి పెట్టిన ఖర్చు, మిషన్ భగీరథకు పెట్టినటువంటిది ఉన్నాయి. ఇన్ని వాళ్ళు తెచ్చినటువంటి బడ్జెట్ 3-4 లక్షల కోట్ల చూపిస్తుంటే ఈ 3-4 లక్షల కోట్లు ఇట్లా పెట్టుబడులు ఇక్కడ పెట్టినవి కనిపిస్తున్నాయి. నువ్వు 2.5 లక్షలు పెట్టినావు. ఒక భారీ పెట్టుబడి 20,000 కోట్లతోటి ఇది చేసిన, 10,000 కోట్లతోటి ఇది చేసిన, ఇంకో 5,000 కోట్లతో ఇది చేసిన అని ఒక ప్రాజెక్ట్ ఒకటంటే ఒకటి చూపించాలండి. రైట్, అది చూపించలేకపోతున్నారు. రైట్. కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా యూనివర్సిటీ భూములు అమ్ముతున్నారు, పరిశ్రమల భూములు అమ్ముతున్నారు, అన్ని అమ్మినా సరే ఇంకా అప్పులు చేస్తూనే ఉన్నారు. ఇలా ఎన్ని అప్పులు చేస్తూ ఉంటారు? అయినా ప్రజలకు ఏమన్నా మౌలిక సదుపాయాలు కల్పించడం ఏమన్నా ముందున్నారంటే అది లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చిన హామీలే అమలు చేయలేకపోతున్నారని విమర్శ. ఖచ్చితంగా విఫలం అవుతున్నది, అందులో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తాను చేసినటువంటి వాగ్దానాలు లేదా కల్పించినటువంటి భ్రమలకి విఫలం అవుతా ఉన్నది. నేను ఇది కాదు, గత ప్రభుత్వం ఇప్పుడు మన విజయ్ చెప్పాడు ఎందుకని సొంత ఆదాయం పెంచుకోలేదని. ఎస్, నేను సమర్థిస్తా. కానీ మరి గత ప్రభుత్వం సొంత ఆదాయం పెంచి అంత అప్పులు ఎందుకు చేసింది? అది కదా ప్రశ్న. గత ప్రభుత్వం నిజంగా సొంత ఆదాయం పెంచుంటే అంత అప్పులు ఎందుకైనాయి? దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎట్లాగైతే మనం ప్రశ్నిస్తున్నామో ప్రశ్నించాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు, నిర్దాక్షిణ్యంగా ప్రశ్నించవచ్చు. మరి గత ప్రభుత్వము సొంత ఆదాయాన్ని ఇప్పటి ముప్పిడిగా పెంచితే మరి అప్పులు ఎందుకు చేసాం? ఆ సొంత ఆదాయం ఏమైంది? ఆ అప్పులు ఏమైనాయి? ఆ బడ్జెట్ డబ్బులు ఏమైనాయి?
ఒక కాళేశ్వరమో లేకపోతే పూళేశ్వరమో లేకపోతే ఇంకోటో చూపిస్తే సరిపోదు కదా. సొంత ఆదాయం ఏం పెంచారు? మీరు అధికారానికి వచ్చినప్పుడు సొంత ఆదాయం ఎంత ఉంది, మీరు అధికారానికి దిగిపోయేటప్పుడు సొంత ఆదాయం ఉంది, అధికారానికి వచ్చినప్పుడు అప్పులు ఎంత ఉన్నాయి, దిగిపోయేటప్పుడు అప్పులు ఎంత ఉన్నాయి, ఇది కదా బేరీజ్ వేసుకోవాల్సింది. అందుకని డెఫినెట్గా అందుకనే నేను ముందే చెప్పా, రేవంత్ రెడ్డిని రేపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా నిలదీయాలి, స్టేటస్ పేపర్ పెట్టమని డిమాండ్ చేయాలి. గతానికి ఇప్పటికీ పోలిక అప్పుడు కదా మనకి అఫీషియల్గా ప్రకటిస్తే, జనం ముందు పెడితే మనకు తెలుస్తుంది. అలా కాకుండా కొన్ని ఎగ్జామ్షన్స్ తోటి మనకున్నటువంటి భావ రాగ ద్వేషాలతోటి మనం కొన్ని ఎగ్జామ్షన్స్కి వస్తే అది కరెక్ట్ కాదంటున్నాను నేను. ఇప్పుడు మన వినోద్ కుమార్ గారు చెప్పినట్టు వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు, అనేక వాగ్దానాలు, వాటి గురించి మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అంటే వాళ్ళ దగ్గర సత్తా లేదు, అది ఫ్యాక్ట్, దాన్ని కాదంట్లా. ఆ విధంగా చూసుకున్నప్పుడు మరి గతంలో దళిత బంధు పేరుతోటి, బీసీ బంధు పేరుతోటి, ఆ బంధు పేరుతోటి, ఈ బంధు పేరుతోటి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఏంటి? అదే కదా. వాళ్ళకి ఆ నిర్వాహకం చేశారు కనుకనే కాంగ్రెస్ మీద ఆసక్తితోటి జనం ఇచ్చారు. రేపు మళ్ళా వీళ్ళు కూడా అదే నిర్వాహకం చేస్తే రేపు రాబోయే రోజుల్లో మళ్ళా తీర్పు ఏదో విధంగా దీనికి వ్యతిరేకమైనటువంటి తీర్పు ఇస్తారు. ఎవరిని ఎందుకుంటారు ఏమిటనేటువంటి అది వేరే అంశం. అందుకని ఫ్యాక్ట్ గాని చెప్పండి, నిలదేయండి. మరి బీఆర్ఎస్ పార్టీ సొంత ఆదాయం పెంచుకున్నట్లయితే అప్పులు ఎందుకు చేసింది? ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి కదా. అంటే ముఖ్యంగా 8 లక్షల కోట్లు అప్పు చేశారు, 10 లక్షల కోట్లు అప్పు చేశారని గత ప్రభుత్వం మీద పదే చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు ఎన్నికలకు ముందు తెలియదా వాళ్ళు 8 లక్షల కోట్లు అప్పు చేశారన్న విషయం తెలిసి కూడా ప్రచారంలో చేసి కూడా తర్వాత నాకు లంకిమింతలు ఉండే అనుకుంటానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇవన్నీ తెలిసినా సరే అలవగానే హామీలు ఇచ్చారు, హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతున్నారు. ఆ మాట అన్నప్పుడు జరిగినటువంటి డిస్కషన్స్ లో నాతో సహా అనేక మంది మీ అందరికి తెలియదా మరి వాగ్దానాలు చేసేటప్పుడు అని చెప్పేసి ప్రశ్నించాం. ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాము, కాదని అంటలేదు నేను. వాళ్ళని ఏదో ఇప్పుడు రేవంత్ రెడ్డిని సమర్థించాల్సినటువంటి అవసరం నాకు లేదు, కానీ రేవంత్ రెడ్డిని విమర్శించేటువంటి ప్రతిపక్ష నాయకులు తమ నిర్వాహకం గురించి ఏం చెప్తారు జనానికి? దాన్ని మూసిపెడుతున్నారు. దాన్ని మూసిపెట్టద్దు. దాన్ని మూసిపెడితే రాష్ట్ర ప్రజలకి నిజాలు తెలియవు. దాన్ని కూడా చెప్పండి, నిజాయితీగా ఒప్పుకోండి మీరు. ఎందుకంటే బంగారు తెలంగాణ తెస్తామని చెప్పినటువంటి వాళ్ళు కదా మీరు. మీకు ఎక్కువ నిజాయితీ ఉండాలి కదా. ఆ నిజాయితీ కనపట్లేదు అంటున్నాను నేను. అదే ధనిక రాష్ట్రం అన్నారు, ఇవన్నీ కూడా FRBM లో చేర్చారని చెప్పి విజయ్ చెప్తున్నాడు. మరి ఆయన ఎక్కడ చదివాడో నాకైతే తెలియదు. ఇంతవరకు అటువంటి పాలసీ చేంజెస్ కేంద్ర ప్రభుత్వం ఏం మార్చలేదు. FRBM లోస్ ఎప్పుడో మార్చింది చాలా సంవత్సరాలు అయింది మార్చి. సరే, నాకు తెలియదు, నేర్చుకుంటా విజయ్, నేను నేర్చుకుంటాను నేను. మరి ఆ లెక్క ప్రకారం ఎందుకని చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం? చెప్పింది అది ఒక్క తెలంగాణ కాదు, అది ఓన్లీ కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్లు తప్ప అన్ని రాష్ట్రాలు. తెలంగాణకు అనలేదు. తెలంగాణ అప్పుల గురించి 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అని మాత్రమే చెప్పింది కదా పార్లమెంట్ లో. 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు వాస్తవంగా ఉన్నాయి కదా అన్ని కలిపి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. ఆ పాలసీ మార్పు సంగతి నాకైతే తెలియదు మరి. అంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే అప్పులు చేస్తుందని ఇంకోటి అని చెప్పారు, ఓకే. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆదాయం పెంచకపోవడానికి కారణం ఏంటి? ఆదాయం పెంచడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయా? ఆదాయం పెంచకపోవడానికి కారణం ఏమిటి అంటే, ఆదాయం పెంచడానికి ఇప్పుడు గతంలో GST రాకముందు రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయం మన పర్చేస్ ట్యాక్స్ అమ్మకపు పన్ను విధించుకోవడానికి లేకపోతే అటువంటి వెసులుబాటు ఉంది. ఇప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారాన్ని తీసేసి మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఎంత GST దేనికంత వసూలు చేయాలో చెప్తా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఆదాయ వనరులు ఏమిటి? రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చేటువంటి రాబడి ఒకటి, అది కాకుండా మన అప్కార్ పాలసీ, మన లిక్కర్ మీద వచ్చేటువంటి అది. ఇవి కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమున్నాయి? ఇంకా ఏం పెంచాలి అంటే ఇళ్ల పన్ను పెంచాలి, చెత్త పన్ను పెంచాలి, లేకపోతే ఇటువంటివన్నీ కూడా పెంచాలి.
ఇటువంటివన్నీ కూడా పెంచితే ఆ, జనం భరించగలిగినటువంటి స్థితిలో ఉన్నారా అనేటువంటిది ఒక ప్రశ్న వస్తుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయ వనరులు అనేటువంటివి కుచించుకు కుచించుకుపోయాయి. కుచించుకుపోయినప్పుడు రెగ్యులర్ యాక్టివిటీ లేదు, జనానికి ఆదాయం ఎట్లా వస్తుంది? ఉదాహరణకు ఆ తెలంగాణలో 1.5 కోటి మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ వేతనాలు పెంచితే కదా వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగేది. ఆ కొనుగోలు శక్తి పెరిగితే వస్తువులు సేవల్ని కొనుగోలు చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో 2006, 2007, 10 సంవత్సరాల్లో పెంచినటువంటి వేతనాలు తప్ప మరి 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండి అసంఘటిత రంగ కార్మికులకి ఒక్క పైసా వేతనం పెంచలేదు. పోనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా చూస్తున్నాడా అంటే రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. 2 ఏళ్లలో దాని గురించి కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. దాని గురించి ఎప్పుడైనా కేటీఆర్ ఒక ట్వీట్ చేశాడా అసంఘటిత రంగ కార్మికుల వేతనాలను సవరించాలని? అనేకం ట్వీట్ చేస్తారే, చేతులు రాలేదా కేటీఆర్కి? అందుకని వీళ్ళు వాళ్ళు కొన్ని విషయాల్లో ఇద్దరు తోడు దొంగలే. జనానికి శటకోపం పెట్టడంలో ఇద్దరు తోడు దొంగలే. అందుకని ఇవన్నీ కూడా మీడియా కూడా చర్చించాలి. కానీ మీడియా ఎంత మేరకు చర్చిస్తూ ఉంది, ఎంతవరకు చర్చిస్తుందా అంటే మీడియా కూడా డివైడ్ అయిపోయింది. కొంతమందికి అనుకూలంగాను, కొంతమందికి వ్యతిరేకంగాను. ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి మీడియాలు ఎంతమంది ఎన్ని సంస్థలు ఉన్నాయి? అందుకని ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే ఈ సమాచారం అనేటువంటిది సరైనటువంటి సమాచారం కూడా రావట్లేదు జనానికి. అనేక ఉన్నాయి, చెప్పమనండి. ఎందుకు తగ్గిపోయిందో చెప్పమనండి కేటీఆర్ని. ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చి రియల్ ఎస్టేట్ ను పడేశారు. రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఒక బుడగ ఆదాయం ఉంది కదా. ఎంత రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి ఎంత ఆదాయం వస్తుందో లెక్కలు తెలియవా? దేన్ని బట్టి చెప్తారు వీళ్ళు పడిపోయిందని? వాళ్ళు దిగిపోయే నాటికి ఉన్నటువంటి దానికంటే ఇప్పుడు ఏమైనా రిజిస్ట్రేషన్ వాల్యూ పడిపోయిందా? పడిపోలేదు. ఎందుకంటే పెంచుతున్నారు కదా. వాళ్ళ హయాంలో పెంచారు, వీళ్ళ హయాంలో పెంచారు, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతున్నారు. అందుకని అది కాదు, అది ఒక వనరు మాత్రమే. అందుకని నేను అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి అవకాశాలు తగ్గిపోయినటువంటి నేపథ్యంలో వీళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలకు అనుగుణంగా ఆదాయం పెంచేటువంటి సమస్య లేదు. ఇప్పుడు కాదు, రేపు ఎవరి అధికారానికి వచ్చినా పెంచగలిగినటువంటిది అవకాశాలు ఉండవు. ఇది నా అభిప్రాయం. రైట్. నర విజయ్ గారు, ముఖ్యంగా విద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉన్నా కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానివ్వండి, ఆరోగ్యశ్రీ నిధుల విషయంలో కానివ్వండి, రెండు కూడా విడుదల చేయకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇది ఎలా చూడాలంటారు? అంతే, ఎందుకు విడుదల చేస్తారు? ఇక ఆరోగ్యశ్రీని అది చేశారు, ఫీజు రియంబర్స్మెంట్ అంత బకాయి, పాత బకాయితో పాటు వీళ్ళు మొత్తం ఇంకీయలే కదా. పాత బకాయిలు ఇస్తున్నామంటారు, అసలు పాత బకాయిలే ఇయ్యలే. వాళ్ళ ఆందోళన 10 లక్షల మంది ఆందోళన చేస్తామని చెప్తే ఒక కమిటీ వేసి వాళ్ళనే బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు కదా. కాంట్రాక్టర్లకేమో పాత బకాయిల పేరుతో ఇష్టం ఉన్నట్టు ఇస్తున్నారు. మరి అదే స్టూడెంట్స్కి ఎందుకు ఇస్తలేరు? బెదిరిస్తున్నారు, ఆ కాలేజీలను బెదిరిస్తున్నటువంటిది. అందు సిచ్యువేషన్. ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు అనేది, నువ్వు గత ప్రభుత్వాలు తప్పు చేస్తే ఓడించిర్రు, అయిపోయింది. ఇక వాళ్ళదే తప్పు అనుకుంటూ చెప్పుకుంటూ తిరగడానికి కాదు కదా ఇప్పుడున్న ప్రభుత్వం. నువ్వు వాళ్ళకంటే మెరుగు చేయాలి. వాళ్ళు తప్పు చేసిరు అనుకో, ఆ తప్పు అంత ఒక లెవెల్లో ఆ తప్పును సరిదిద్దుతూ నువ్వు నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్కి తీసుకుపోతే దాంట్లో నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ కాకుండా మొత్తం ఇంకా డౌన్ఫాల్ ఎందుకు అవుతుంది? సరే, ఆదాయము 18,500 వాళ్ళు ఉన్నప్పుడు 18,000 ప్రతిపక్ష, ఇప్పుడు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు 18,500 నుంచి కనీసం 25,000 కోట్ల కన్నా పోవాలిగా. నువ్వు 16,500 కోట్లకి ఎందుకు వచ్చింది? అదే కదా మెయిన్ రీజను, ఆదాయం పడిపోయే ఉన్నటువంటిది. గత 10 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వంది చూసుకుందాం. జిఎస్డిపి మన తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణ జిఎస్డిపి 4.5 లక్షల కోట్లు ఉన్నది. వాళ్ళు దిగిపోయే నాటికి 14.5 లక్షల జిఎస్డిపికి పోయింది. ఆదాయం అప్పులు వారసత్వంగా వచ్చిన అప్పులే 80,000 కోట్ల వరకు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అప్పులు. ఆ తర్వాత ఆదాయం దాదాపు అప్పుడు ఓన్ స్టేట్ ఆదాయం 40,000 కోట్లు కూడా లేకుండే. వీళ్ళు దిగిపోయే నాటికి మన రేవంత్ రెడ్డికి అప్పు ఇచ్చేదానికి దాదాపు 1,30,40,000 కోట్ల ఓన్ రెవెన్యూ ఉంది, అప్పులు కాకుండా. నువ్వు అవన్నీ ఎందుకు పడిపోతున్నాయి? మరి
నువ్వు దాన్ని ఓన్ రెవెన్యూని పెంచుకోలేకపోయినావు. రిజిస్ట్రేషన్ జరగట్లేవు, తగ్గిపోయింది, రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది. ఓన్లీ ఇప్పుడు నీకు లిక్కర్ పాలసీది మళ్ళీ రావడం కోసము దాని ఛార్జీలు పెంచినావు, అప్లికేషన్ ఛార్జీలు పెంచడం వల్ల వచ్చింది. మళ్ళీ అది కూడా లిక్కర్ దాంట్లోది కూడా నీకు ఈ డెవలప్మెంట్ జరిగితే లిక్కర్ కూడా సేల్స్ పెరుగుతాయి. రియల్ ఎస్టేట్కి సంబంధించినది కనుక రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది గతంతో పోలిస్తే పర్సంటేజ్. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం కాగ్ నివేదికలనే ఉన్నది, ఇంకా నెల వారు ఇస్తున్న కాగ్ నివేదిక కూడా చూసుకోవచ్చు. ఈ రకం ఎందుకు పెరగట్లేదు అనేది ప్రధానంగా మీరు చెప్పింది కూడా అదే కదా. మీరు ఎలక్షన్లో చెప్పిన గత ప్రభుత్వాలను విమర్శ చేసి ఆ ప్రభుత్వాన్ని ఓడించే విధంగా చేసింది కూడా ఇదే రీజన్. ఓడించిన తర్వాత మారిన తర్వాత నువ్వేం చేస్తావు అనేది చెప్పాలి. ఇక అదే పాతది ఒకసారి విమర్శ చేస్తారు, 2 సార్లు చేస్తారు. ఇక 2 ఏళ్ల నుంచి అదే చెప్పుకుంటా పోతుంటే వాళ్ళు చేసిన తప్పులే చెప్పుకుంటా పోతే పరిష్కారం కాదు కదా. నువ్వు పరిష్కారం చేస్తారని నీ చేతికి అప్పగించారు. నువ్వు వాళ్ళ తప్పులు చెప్పుకుంటా తిరిగితే అది పరిష్కార మార్గం కాదు. వాళ్ళు చెప్పిన నువ్వు ఆదాయమే తగ్గిపోయావు. నువ్వు దాన్ని కొంచెం ఆదాయం పెంచి నేను చేయలేకపోతున్నా, నాకు పెరుగుతలేదంటే నువ్వు ఆదాయాన్ని తగ్గించి నువ్వు చేస్తున్నా అంటే నమ్మలేనటువంటి అంశము. అబద్ధాలు చెప్తున్నట్టే తెలిసిపోతుంది అది. అందుకే ఈ అబద్ధాల పునాదులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పాత వాళ్ళనే విమర్శించుకుంటేనే నేను టైంపాస్ చేస్తా అంటే అది రాజకీయంగా చెల్లుబాటు అవుతుందే ఏమో. అది ఏదన్నాడు మరి ప్రజలు తీర్పిస్తారు. అప్పటి వరకు ప్రజలు భరించాల్సిందే. ఇట్లా భరించాలి. నొప్పి జరిగినప్పుడే ప్రజలు తీర్పిస్తారు. వాటిని తీర్పిచ్చి ఇస్తారు అనుకుంటే మనం చూసుకోవాలి అంతే తప్ప ఇకేం లేదు. ఇట్లా పౌరులుగా ఇట్లా చూస్తుండాలి అంతే, చూసుకుంటూ ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ తప్ప ఇంకోటి ఏమీ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆదాయం పెంచడానికి నువ్వు ఇచ్చిన ఆదాయం పెంచడానికి మంచి అవకాశం కూడా ఉంది కదా హిల్ట్ పాలసీ తోటి. క్యాబినెట్ సబ్ కమిటీ పాత క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పినా అసలు ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి ఇది తెలియదు. ఉన్నటువంటి ఆదాయము కేవలం ఇక్కడనేమో 20 ఎకరాలు మొన్న అమ్మితేనే కోకాపేట దగ్గర 4,000 కోట్ల ఆదాయం వచ్చినటువంటిది. నువ్వు 9,000 ఎకరాలని 4,000 కోట్లు తీసుకొని ఇచ్చేస్తే 5,000 కోట్ల ఆదాయం వస్తే వదిలేస్తుంటే అది స్వార్థపూరితమైనటువంటి డీల్ కుదుర్చుకున్నారు. ఆదాయం పెంచి అంత మంచి ఆదాయం వచ్చే మార్గం ఉన్న తర్వాత నువ్వు ఉద్దేశపూర్వకంగా గాలి కొదిలేసి నీ సొంత ఆదాయం, నీ వ్యక్తిగత స్వార్థ ఆదాయం పెంచుకోవడానికి ఉపయోగించుకున్నట్టునే రాష్ట్రం పట్ల, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పట్ల ఏ రకమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారో పరిపాలకులు అర్థం చేసుకోవాలి. దాన్ని ముఖ్యంగా ఆపేవాలి. ఆపి నువ్వు గవర్నమెంట్కి వచ్చేటట్టు తీసుకోండి. ఈజీ థింగ్ కదా గవర్నమెంట్, లేదని కాదు. ఇది ఇంకా నేరపూరితంగా చేస్తున్న కుట్ర అన్నట్టు. నేరపూరితమే ఆలోచనే, నేరపూరితంగా రాష్ట్ర ఆదాయం వచ్చేటువంటి పక్కకే. అరే ఇటు 15 కిలోమీటర్లే కదా, ఇటు కోగాపేటకు 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు మిగతా ఇండస్ట్రియల్ చూసిన అరౌండ్ 20 కిలోమీటర్ల సరౌండింగ్స్నే మంచి వచ్చే ఆదాయ వనరు ఉన్న తర్వాత కూడా చెడగొట్టుకొని సొంత ఆదాయం, స్వార్థపూరితమైనటువంటి ఆదాయం కోసం చూస్తున్నావు. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నటువంటిది అవకాశం ఉండి ఆదాయం వచ్చే అవకాశం ఉండి కూడా దివాలా తీయించే ఉద్దేశంతో దివాలా తీపిస్తుందంటే అది నేరపూరితంగా చేస్తున్నటువంటి కుట్ర కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వాన్ని. రైట్. కోటేశ్వర గారు, ఈ గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా సరే ఇలా అప్పులు చేసుకుంటూ పోతే ఫైనల్గా ప్రజల మీదే భారం పడుతుంది. మరి ఇప్పటికే ప్రజలు నిత్యావసర వస్తువులు పెరిగి రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఇలా అప్పులు చేసుకుంటూ పోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది? అప్పులు చేసుకుంటూ పోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయినా దేశ ఆర్థిక పరిస్థితి అయినా దివాళా తీస్తుంది. మనం చూసాం కదా శ్రీలంకలో ఏ విధమైనటువంటి దివాళా తీసిందో, లేకపోతే పాకిస్తాన్లో ఏ విధమైనటువంటి దివాళా తీసిందో మనం చూసాం కదా. అందుకని అది రాష్ట్రమైనా దేశమైనా దేశంలో భాగమే కదా రాష్ట్రం. ఇప్పుడు మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి, ఎంసెట్లో కన్వీనర్ కోటా సీట్లని తగ్గించాలని ప్రతిపాదించారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ తగ్గించుకోవాలంటే కన్వీనర్ కోటా సీట్లు ఇవ్వకూడదు. ప్రైవేట్ సీట్లకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అదే చేస్తారేమో తెలియదు మనకి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో అది చేసిన తర్వాత ఇది బాగానే ఉంది, మన భారం తగ్గించుకోవడానికి అని చెప్పేసి మరి అట్లాంటివి ఏమైనా చేస్తారేమో. అందుకనే రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఈ 2 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా
అసెంబ్లీ కావచ్చు, బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ని వీటన్నిటి మీద నిలదీయాలి, నిజాలను రాబట్టాలంటే మరి కేసీఆర్ రంగంలోకి రావాలి. కేసీఆర్ రంగంలోకి రాకపోతే నిజాలు రావు కదా బయటికి. వస్తారా రారా, ఇది కూడా సమస్య. అయితే క్లారిటీ ఉంది కదా, ఆయన అయితే ఇప్పుడెప్పుడే వచ్చేలాగా అయితే కనిపించట్లేదు. మనం ఎందుకని జనానికి ఎప్పటికప్పుడు అంటే వస్తున్నాడు అంటారు కానీ ఆయన ఎప్పుడు వచ్చింది లేదు బయటికి. తెలంగాణ పట్ల ఆయనకి ఏమి బాధ్యత లేదా? ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక సేనానిగా వచ్చి నిలదీయాల్సినటువంటి బాధ్యత లేదా ఆయనకి? అధికారం కావాలి తప్ప బాధ్యత నిర్వర్తించరా అసెంబ్లీకి వచ్చి? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు. టైం అయింది సార్, టైం అయింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు, అలాగే నారా విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తానికి అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారులు వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో అప్పులు కుప్పగా మారుతుందంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఇది ఇవాళ ఇమ్మీడియట్ డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.